ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 20వ తేదీ శుక్రవారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారితంగా మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పుల గురించి కూడా ఇప్పుడు వివరంగా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈ రోజున ముఖ్యమైనటువంటి మార్పు అనేది అయితే మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ద్వారా అయితే జరగబోతుంది. ఈ వార్త ఆ వ్యక్తి ద్వారా వచ్చేటువంటి ఒక వార్త అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అనే చెప్పాలి. ఆ యొక్క మార్పు అనేది చాలా అంటే చాలా క్షుణ్ణంగా కనిపిస్తుందండి. అసలు ఎటువంటి మార్పు అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఎటువంటి వార్త అనేది మీరు అసలు రిసీవ్ చేసుకోబోతున్నారు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా అయితే మనం తీసుకుందామండి. ఒక వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి మార్పు అయితే ఈ రోజునైతే మీ యొక్క జీవితం ఎక్కువగా ప్రభావితం అనేది చేయబోతుంది అని కూడా చెప్పుకోవచ్చండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు శివశక్తి రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారితో ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9032676470. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, విత్ ఇన్ 24 అవర్స్లో మన యొక్క గురుగారితో మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి. మీకు ముఖ కవళికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు మంచి పరిష్కార మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు తెలియపరుస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురుగారు అండి. గురుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి. స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో మన గురుగారు అయితే ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ఈ రోజున ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా ముఖ్యంగా ఆరైనటువంటి వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితం అనేది ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా నిలవబోతుందండి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అంటే మీకు ఆరనేటువంటి వ్యక్తి, ఆర్తో మొదలు అయ్యేటువంటి ఒక వ్యక్తి ఎవరైనా కానీ ఉన్నారా మీ యొక్క జీవితంలో ఉంటే ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో మార్పులు అనేవి కూడా సామాన్యమైన మార్పులు కాదండి. ఈ వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది తెలిస్తే మీరైతే నిజంగా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీ యొక్క కర్మ ఫలితాలు ఈ రోజున ఏ విధంగా మారిపోబోతున్నాయి, మీ యొక్క దిశ అనేది ఎలా మారిపోబోతుంది అనేది ఈ రోజున వివరంగా మీకైతే చెప్పబోతున్నాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి కూడా తెలుసుకుందామండి. మరి ఒక మంచి మనసు అంటే మీ అంత మంచి మనసు ఏ యొక్క రాశి వారికి కూడా ఉండదండి. అలాగే మీ యొక్క రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే కనుక ఎప్పుడు కూడా న్యాయం వైపు నిలబడతారనమాట. అంటే అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. మీ యొక్క కడుపు అంతా కూడా మార్చుకొని ఎదుటివారు ఏదైనా ఆపదలో ఉంటే ఆకలిగా అనేది తీరుస్తూ ఉంటారు. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని చెప్పేసి మీ యొక్క సమయాన్ని అంతా కూడా డబ్బును, ప్రేమను దారబోస్తూ ఉంటారండి. అయితే చివరికి మీకు మాత్రం ఏం మిగిలింది ఏంటంటే కేవలం అవమానాలు, అపార్థాలు, మోసాలు. అవునా కాదండి? మీరు ఎవరినైనా కానీ ఎక్కువగా గుడ్డిగా నమ్ముతారో వారు ఎవరి కోసం అయితే మీ యొక్క జీవితాన్ని త్యాగం చేస్తారో మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేస్తూ ఉంటున్నారు. మీ యొక్క అవసరం తీరాక మిమ్మల్ని పక్కన పెట్టేస్తూ ఉంటున్నారు. ఎన్నిసార్లు ఒంటరిగా కూర్చొని నాకే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడా, నేను ఎవరికి ఎటువంటి ద్రోహం అనేది చేయడం లేదు కదా, అయినా కానీ నాకే ఎందుకు ఇన్ని కష్టాలని చెప్పేసి మీరు బాగా కుమిలి ఏడ్చేటువంటి రాత్రులు కూడా ఉన్నాయండి. డబ్బు చేతికి అందుతుంది కానీ అనుకునేటువంటి సమయానికి, అవసరమైనటువంటి సమయానికి ఏదో ఒక అడ్డంకి వచ్చే విధంగా చేతిలో ఉన్నటువంటి డబ్బులు మాయమైపోతూ ఉంటున్నాయి. అవకాశాలు అనేవి జారిపోవడం, ఇంట్లో మనశ్శాంతి అనేది కరువు అవడం, ఇటువంటివి అన్నీ కూడా గడిచినటువంటి కొన్ని నెలలుగా అనుభవిస్తున్నటువంటి నరకం. అయితే ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురయ్యేటువంటి అంటే మనసులో నీకు ఏదైనా కానీ అనేసి చెప్పి అనుకోకండి. మీ యొక్క జీవితంలో ఇలానే జరుగుతుంది అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే ఇక ఈ యొక్క దైవక శక్తి అనేది ఒక బలమైనటువంటి కనెక్షన్తో మీరు ఈ రోజున మీకు ఎదురైనటువంటి ప్రతి ఒక్క సమస్య నుండి కూడా బయటపడబోతుందన్నమాట. ఈ విషయం చాలా మందికి కూడా ఏంటంటే ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అవునండి, మీ యొక్క జాతక చక్రంలో అద్భుతమైనటువంటి స్థితి గ్రహాలు అయితే చేరుకోబోతున్నాయి. అయితే మీకు ఏంటంటే ఈ రోజు నుండి లగ్జరీ లైఫ్ని, సంతోషాన్ని ఆ యొక్క భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నాడు. కానీ రాహుకేతుల యొక్క ప్రభావం అనేది ఇన్నాళ్ళు మీ యొక్క దారికి ఎన్నో రకాల సమస్యలు అనేవి సుడిగుండాలుగా అడ్డు తగులుతూ ఉన్నాయండి. అయితే మీ యొక్క నిరీక్షణకు తారసపడేటువంటి సమయం ఈ రోజు నుండే స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క జీవితాన్ని ఊహించినటువంటి మలుపు అనేది తిరగబోతుంది. ఒక వ్యక్తి అయితే ఈయన ఈ రోజుల్లో మీ యొక్క భవిష్యత్తును కూడా ఆ యొక్క భగవంతుడు ఒక అందమైన
ఉన్నటువంటి మంచి అంటే ఒక ఆర్ అనేటువంటి పేరు మొదలైనటువంటి వ్యక్తితో మీకు కనెక్ట్ అనేది చేయబోతున్నారనమాట. అయితే ఇంతకీ కూడా ఏంటంటేనండి, ఈ రోజున మీ యొక్క జీవితంలో ఆ యొక్క వ్యక్తి వస్తాడా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పుకోవాలండి. ఆ ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా మీకు జరగబోయేటువంటి తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఆ వ్యక్తి ద్వారా మీకు కర్మ ఫలితాలు ఎలా మారిపోబోతున్నా, మీ యొక్క దశ అనేది ఎలా తిరుగుతుంది అనేది కూడా ఈ రోజున నేను మీకు వివరంగా చెప్పబోతున్నామండి. అసలు ఈ రోజున మీకు ఆ ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా మీకు అసలు ఏం జరగబోతుంది, ఆ వ్యక్తి ఏ విధంగా లాభం అనేది చేస్తాడా, నష్టం చేస్తాడా, ఒకవేళ ఆ వ్యక్తి మీకు ఏదైనా కానీ శత్రువా, ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు కలిగినప్పుడు మీ యొక్క గుండె అనేది నిబ్బరంగా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఎందుకంటే జరగబోయేది తెలిస్తే మీకు కన్నీళ్ళు ఆనంద బాష్పాలు తప్పకుండా వస్తాయండి. ఆ ఆనటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక క్లారిటీగా రాబోతున్నాడు అనమాట. అంటే మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పరుగులు పెట్టించడానికి వస్తున్నాడు. ఈ వ్యక్తి ద్వారా మీ యొక్క ప్రధాన 3 గొప్ప మార్పులు అనేవి మీ ఈ రోజున మీకు జరగబోతున్నాయి. మొట్టమొదటి మార్పు ఆర్థిక యోగం. అంటే ఇన్నాళ్ళుగా ఆగిపోయినటువంటి డబ్బు, లేదంటే మీకు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప అవకాశము అనేది ఈ ఆర్ అనే పేరు ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మీకు అయితే దక్కబోతుంది. ఈ వ్యక్తి మీకు నేర్పు అనేది చెప్పుకోవచ్చండి, లేదంటే ఒక కాంట్రాక్ట్ అనేది చెప్పించవచ్చు, లేదంటే ఉద్యోగంలోనే ఒక మంచి రికమెండేషన్ అనేది చేయవచ్చు. ఇక వ్యాపారంలో నష్టపోయి అప్పుల ఊబిలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఆర్ అనేటువంటి వ్యక్తి ఈ దేవుడు లాగా ఈ రోజున మీకు సహాయం అనేది చేస్తాడండి. మీ యొక్క ఆర్థిక స్థితి పూర్తిగా మార్చేటువంటి ఒక మంచి మార్గాన్ని అయితే మీకు చూపిస్తున్నాడు అనమాట. మరొక మార్పు ఏంటంటే పాత రహస్యం వెలుగులోకి రావడం. అంటే తమ యొక్క శత్రునాశనం అనమాట. మీ యొక్క జీవితంలో ఎవరి వల్ల అయితే మీరు ఇంతవరకు నిందలు పడ్డారో, ఎవరైతే మీ యొక్క వెనకాల గోతులు తవ్వారో వారి యొక్క బండారం అనేది ఈ రోజున బయటపడబోతుంది. అలా ఎలా అంటే ఈ ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఒక రహస్యం అనేది మీకు లేదా మీ చుట్టూ ఉన్నటువంటి వారికి తెలుస్తుందన్నమాట. ఇక మీ యొక్క నిజాయితీ అందరికీ కూడా అర్థమవుతుందన్నమాట. నిన్నటి వరకు మిమ్మల్ని తప్పు పట్టినటువంటి వ్యక్తుల నుండి కూడా కొంతమంది వ్యక్తులు అయితే రేపు మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు అయితే అడిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. ఇన్నాళ్ళు మీ యొక్క కర్మ ఫలితాలు మిమ్మల్ని అయితే ఏడ్పించింది. ఇప్పుడు అదే కర్మ మీ యొక్క శత్రువులకు సమాధానం అనేది చెప్పబోతుంది. ఇక మరొక మార్పు ఏంటంటేనండి, ఇది యొక్క నిర్ణయం మీ యొక్క బంధము లేదంటే ఎమోషనల్ టర్నింగ్ పాయింట్ అనమాట. కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నటువంటి వారు, లేదంటే ప్రేమించి దూరమైనటువంటి వారు, సరైనటువంటి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూసినటువంటి వారికి ఈ రోజున తప్పకుండా చాలా అంటే చాలా కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. ఆ అనేటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మధ్యవర్తిగా మారి మీ యొక్క బంధాన్ని కలపవచ్చు, లేదంటే ఆ వ్యక్తే స్వయంగా మీ జీవితంలోకి మంచి మనసుకు పట్టించినటువంటి ఒక గాయాన్ని అనేది మానిపించవచ్చు. ఒక అద్భుతమైనటువంటి ఎమోషనల్ టర్నింగ్ పాయింట్కు మీరైతే సాక్ష్యం కాబోతున్నారని కూడా చెప్పండి. కానీ ఇప్పుడే మీరు అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. భగవంతుడు మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సమయము, పరీక్షను కూడా పెడతాడు అనేటువంటి విషయాన్ని అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు మర్చిపోకండి. ఎందుకంటేను ఈ రోజున మీకు కొంచెం జాగ్రత్త కూడా చాలా ఉండాలండి. అంటే మీ యొక్క నోటి నుండి ఎలాంటి కఠినమైనటువంటి పదాలు అనేవి రాకూడదు. ఎందుకంటే రాహు ప్రభావం వల్ల అనుకోకుండా ఎవరి మీదైనా కానీ విపరీతమైనటువంటి కోపం అనేది రావచ్చు, చిరాకు రావచ్చు, చిన్న చిన్న విషయాలకి వివాదాలు దిగవాలి అనేసి చెప్పేసి మీకైతే అనిపించవచ్చు. ఈ యొక్క ప్రమాదం అయితే ఉందండి. మీరు కనుక ఈ యొక్క సమయంలో కోపాన్ని లోనైతే ఈ ఇంటి ముందు నిలబడి తలుపు అనేది తట్టబోతున్నటువంటి ఆ యొక్క అదృష్ట దేవత వెనక్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఆర్ అనేది వ్యక్తి ద్వారా రాబోయేటువంటి ఒక గొప్ప అవకాశం అనేది జారిపోవచ్చు. కాబట్టి ఈ రోజున మీకు ఎంత కోపం వచ్చినా కానీ మౌనంగా ఉండండి, నవ్వుతూ వదిలేసేయండి. మీ యొక్క ప్రశాంతతే మీకు శ్రీరామ రక్ష. ఇది అంతా కూడా మీ యొక్క పూర్వజన్మ సుకృతం. అష్టమ శని, ఏళ్ళనాటి శని నుండి ఎటువంటి లాభ ప్రభావాల నుండి కూడా ఈ యొక్క రాశివారు మెల్లగా అన్నింటినీ కూడా బయటపడేటువంటి సమయం అని కూడా గుర్తుపెట్టుకోనండి. మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు కూడా ఇతరులకు చేసినటువంటి సహాయం ఇది అంతా కూడాను మీకు అంతా కూడా మూట కట్టుకుని ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మరి వడ్డీతో సహా ఆ యొక్క భగవంతుడు తిరిగి మీకు ఇవ్వబోతున్నాడండి. మరి ఇంతకీ ఈ యొక్క అవకాశాన్ని వదులుకుంటారా? మీకు ఆ యొక్క భగవంతుడు ఇచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీని మీరు ఈ విధంగా మీ దాకా రావాలి అంటే మీరు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనుల్లో కోపాన్ని గురి కాకుండా ఉండడమేనండి. మరి అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క జీవితంలో అంటే మీరు ఏది నమ్మితే అదే జరుగుతుంది అనుకోండి. కాబట్టి ఈ రోజున శుభగడియలు కూడా మీకు సొంతం అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు చేయవలసినటువంటి దేవతారాధన గురించి కూడా చెప్తున్నానండి. మీకు జీవితంలో వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ మీరు పూర్తిగా ఆకర్షించే విధంగా ఏంటి నెగిటివ్ అంతా కూడా ఎనర్జీ నరదిష్టి మీ మీద పడకుండా ఉంటే అంటే మీరు చేయవలసినటువంటి ఒక చిన్న దైవక పరిహారం కూడా చెప్తాను, శ్రద్ధగా వినండి. మరి యొక్క పరిహారం మీ ఇంట్లోనే చాలా శుభప్రదంగా చేసుకోవచ్చండి. మరి ఈ రోజున ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో కొద్దిగా నీళ్లు అనేది తీసుకోవాలండి. అందులో చిటికెడు పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు వేసి ఆ యొక్క నీటిని సూర్య భగవానుడికి అర్ఘ్యం అనేది సమర్పించండి. మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి కోటలో లేదంటే ఏదైనా పూల మొక్కకు అయినా పోయవచ్చండి. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల సమయంలో మీ ఇంటిని అంతా కూడా పూజా మందిరం పరమేశ్వరుని యొక్క పటానికి కానీ, లక్ష్మీదేవి యొక్క పటానికి కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటానికి కానీ ఆవు నెయ్యితో దీపారాధన అనేది వెలిగించండి.
అయితే ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి తెలుపు, ఆకుపచ్చ, పసుపు. చక్కగా ఈ రంగులు అయితే మీకు ఎంతో ఉన్నతమైనటువంటి పుష్పాలను లేదంటే ఎర్రటి పుష్పాలను, చామంతి పువ్వులను కానీ, మల్లె పువ్వులను కానీ ఆ యొక్క భగవంతుడికి సమర్పించండి అండి. ఇక అలాగే ఆ దీపం ముందు కూర్చొని కేవలం 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నా యొక్క జీవితంలో రాబోయేటువంటి నా యొక్క మార్పులను నేను మనస్ఫూర్తిగా స్వీకరించబోతున్నాను అని అనుకుంటూ ప్రార్థించండి. ఇలా చేస్తే చాలండి, ఆ యొక్క విషం తన యొక్క తలుపులను తెరిచి అనేటువంటి వ్యక్తి ద్వారా మీకు అందవలసినటువంటి అదృష్టాన్ని మీకు మీ యొక్క పాదాలకు దరి చేరుస్తుందండి. కాబట్టి ఆ యొక్క కష్టాలు అంతా కూడా మంచులా కరిగిపోయి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ తప్పకుండా దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని ఆ యొక్క భగవంతుడు మీకుగానే తెలియపరుస్తాడు. ఆ యొక్క వ్యక్తి నుండి ఎవరనేది మీ యొక్క మనకు తప్పకుండా ఆ యొక్క భగవంతుడు తెలియపరుస్తాడండి. ఇక అంతేకాకుండా ఈ రోజున మీరు తూర్పు దిక్కు ప్రయాణం చేయడం అనేది కూడా చాలా శుభసూచకం అండి. తూర్పు దిక్కు ప్రయాణం మీకు చేయడం వలన కూడా అందులో ఒక మంచి అంటే తెలియనటువంటి ఒక గొప్ప మంచి లాభం అనేది ఆ యొక్క పరిస్థితులు అనేవి దారితీయవచ్చు. అంతేకాకుండా ఈ రోజున ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు అలాగే చిన్ననాటి స్నేహితుల యొక్క పరిచయాలు మరింత అధికంగా మీకు జీవితంలో దృఢంగా మారిపోబోతున్నాయి. కుటుంబ వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా ఈ రోజున అయితే ఉండబోతుందండి. కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా చాలా సంతోషంగా, ఆనందంగా మీ యొక్క మెలగడానికి ఈ రోజున మీరు ప్రయత్నిస్తారండి. కుటుంబ సమయాన్ని అంతా కూడా కేటాయించుకోగలుగుతారు. ఇక అలాగే ఈ రోజున మీకు తెలియకుండానే అంటే మీపై ఉన్నటువంటి ఏడ్చినటువంటి శత్రునాశనం అనేది కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఇక ఈరోజు నవగ్రహ ఆరాధనతో పాటుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని అయితే సందర్శించండి. ఎవరైనా కూడా ఆధారపడకుండా ఎవరి మీద కూడా సొంత నిర్ణయాలన్నీ తీసుకోవడంలో అంటే సొంత నిర్ణయాన్ని తీసుకొని మీరుగానే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మీ యొక్క వ్యక్తిత్వ లక్షణమే అలా ఉంటుందన్నమాట. అంటే ఎవరి ద్వారా కూడా ఒక రూపాయి అనేది పొందాలి అనేటువంటి దురుద్దేశంతో ఉండరండి. మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తే చాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఈ రోజున మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు ఇవ్వబోతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఇతరులకు మీరు ఎంత సహాయం చేస్తారో ఈ రోజున ఆ యొక్క భగవంతుడు అంతకన్నా ఎక్కువగా సహాయాన్ని మీకు అందివ్వబోతున్నాడు. శని ప్రభావం వల్ల కష్టపడి పనిచేసినటువంటి ఇప్పటి వరకు కూడా అవమానాలు ఎదుర్కొన్నటువంటి మీకు ఈ రోజున కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఆ యొక్క భగవంతుడు మీ చేతికి అందివ్వబోతున్నాడు. సాంకేతిక పరిశోధన, సామాజిక సేవ, కళాత్మక రంగాల్లో ఈ రోజున గొప్ప విజయాన్ని మీరు సాధించుకోబోతున్నారు. అలాగే మీ యొక్క బంధాలు కట్టుబడి ఉంటారండి. మీ యొక్క ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.